హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 30 చూసే ముందు పార్ట్ 29 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మన జీవితంలో మనతో పాటే ఉంటూ చాలామంది మనల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తారు. అలాంటి వాళ్ళ మాటలను నమ్మి మనం మన లైఫ్ని పాడు చేసుకోవద్దు అని వీడిని చూశాక కానీ నాకు అర్థం కాలేదు. మంచి చేస్తున్నాను అనే ముసుగులో మనకు మంచి చేయడం పక్కన పెడితే మళ్ళీ మళ్ళీ నమ్మిస్తూ మనని ఆ భ్రమలోనే బ్రతికేలా చేస్తూ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే మన చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. అందులో ముఖ్యంగా మన బంధువులే. మనం బాధపడితే బాధపడుతున్నట్టు నటిస్తూ మనల్ని ఇంకా బాధ పెడుతూ ఉంటారు కదా అని అనడంతో, అవును తల్లి, కానీ అందరూ అలానే ఉండరు అని అన్నారు ఆయన. ఏమో మావయ్య, నిజంగా బంధువులైతే రాబంధువులాగానే మనల్ని వేపుకుని తింటారు. థ్యాంక్ గాడ్ నాకు అలాంటి అవకాశం లేదు అని అనగానే, అలాంటి వాళ్లకు మనం ఛాన్స్ ఇవ్వకూడదు తల్లి. వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి సంసిద్ధమవుతున్న సమయంలోనే మనం వాళ్ళకు దూరంగా వెళ్ళాలి. వాళ్ళ మాటలకు మనం బాధపడట్లేదు అని వాళ్ళకు అర్థమైతే ఇంకేం చేయలేక నోరు మూసుకుంటారు అని అన్నారు ఆయన. అలా ఇద్దరు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళడంతోనే ఆరాధ్య సునంద గారితో మాట్లాడుతూ, అత్తయ్య, ఆయన ఏం చేస్తున్నారు అని అడగ్గా, వెళ్ళి చూడు తెలుస్తుంది అని ఆవిడ నవ్వుతూ అనడంతో పరుగు లాంటి నడకతో భర్త గదిలోకి వెళ్ళి చూడగా జ్వలంత్ కొడుకుకు చెస్ నేర్పిస్తూ కనబడ్డాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు అని అనగానే కొడుకు తల్లి వైపు చూసి, నువ్వే కదా నాన్నతో ఆడుకోకూడదు అని అన్నావు, నాకు చాలా బోరుగా ఉంది, నాన్నకు కూడా ఫుల్గా బోరుగా ఉందట, అందుకే నేను నాన్న ఇద్దరం చెస్ ఆడుకుంటున్నాము, నాకు నాన్న చెస్ నేర్పిస్తున్నారమ్మా అని అనడంతో, ఏమేం నేర్చుకున్నావు ఇప్పటికి మరి అని అడిగింది ఆరాధ్య కొడుకు పక్కనే బెడ్ కింద కూర్చుంటూ. నాకు అన్ని మూవ్స్ వచ్చేసాయమ్మా. రూక్ స్ట్రైట్గానే వెళ్తుంది, నైట్ ఎల్ షేప్లో వెళ్తుంది, బిషప్ క్రాస్గా వెళ్తుంది. నీకు ఇంకొకటి తెలుసా, కింగ్ కన్నా క్వీన్ చాలా పవర్ఫుల్. కింగ్ జస్ట్ ఒక స్టెప్ వేస్తే వెళ్ళగలడు, కానీ క్వీన్ ఎలా అంటే అలా వెళ్ళగలదు. సో క్వీన్ ఈజ్ పవర్ఫుల్ దెన్ కింగ్, తెలుసా నీకు అని చెప్పడంతో జ్వలంత్ కూడా కొడుకు వైపు చూసి, చెస్ ఆటలోనే కాదు నాన్న, నిజ జీవితంలో కూడా అందరూ ఆడవాళ్ళు క్వీన్సే. వాళ్ళు కింగ్స్ కంటే పవర్ఫుల్. కింగ్ లేకుండా క్వీన్ బ్రతకగలరు, కానీ క్వీన్స్ లేకుండా కింగ్స్ బతకలేరు అంటూ భార్య వైపు చూస్తూ ఒక ఆరాధన భావంతో చెప్పాడు. అంటే డాడీ, మమ్మీలందరూ క్వీన్స్, డాడీలందరూ కింగ్స్ అంటున్నావా నువ్వు అని అనగానే, అవును నాన్న, అందుకే మనం ఎప్పుడూ క్వీన్స్ని బాధ పెట్టకూడదు, సరేనా అంటే అది నానమ్మైనా అమ్మైనా నీ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అస్సలు బాధ పెట్టకూడదు అని అనడంతో, మరి ఎప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు వదిలేసావు నాన్న అని అడిగాడు అనంత్. ఆ మాటకు జ్వలన్ సైలెంట్ అయిపోగా, ఏమైంది నాన్న అని అడిగింది ఆరాధ్య. ఏం లేదు మమ్మీ, నువ్వు ఇప్పటి వరకు క్వీన్ స్ట్రాంగ్ అని అన్నావు కదా, నువ్వు కూడా స్ట్రాంగా అని అనడంతో, అంతే కదా, మీ మమ్మీ నాకు క్వీనే కదా అని నవ్వాడు జ్వలంత్. అలా మరొక 3 రోజులు ఆనందంగా గడిచిపోయాయి. ఇక్కడ రాబర్ట్ వాళ్ళ నాన్నగారికి కొడుకును కలవడమే గగనంగా మారిపోయింది. ఇక చచ్చి చెడి ఫైనల్గా ఎలాగో ఒకలాగా కొడుకుని కలిశాడు. తండ్రిని చూడగానే తండ్రికి తగిన జాగ్రత్తలు చెప్తూ, జాగ్రత్తగా ఉండండి నాన్న, ఆ జ్వలంత్ వాళ్ళ నాన్నగారు మామూలు మనిషి కాదు, మిమ్మల్ని చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు అని అనగానే, వాడి మొహం, వాడు నన్నేం చేయగలడు, నువ్వు లోపల ఉన్నావు కదా, అందుకే నేను అలా బెదిరించి ఉంటాడు అంతే అని అన్నారు ఆయన ధీమాగా. లేదు నాన్న, అతని కళ్ళలో నాకు కాన్ఫిడెన్స్ కనిపించింది, నన్నే భయపడేలా చేశాడు అంటేనే మీరు అతన్ని అర్థం చేసుకోవచ్చు, అతను మామూలు వ్యక్తి కాదు అని. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా, మీరు జాగ్రత్తగా ఉండండి, బయటకు ఎక్కడికి వెళ్ళకండి అని అనడంతో, అలా ఎలారా, నీ బెయిల్ గురించి ఎంత కష్టపడినా దొరకటం లేదు, పగడ్బందీగా ప్లాన్ చేసి నిన్ను ఇరికించారు, ఇంకొక 1 వీక్లో కోర్టు తీర్పు ఉంది, ఆ తీర్పు గనక నిశ్చయమైతే ఇంక నీకు బెయిల్ రావడం దేవుడెరుగు, ఇంకా నువ్వు జైల్లోనే ఉండిపోతావేమోనని నాకు భయంగా ఉంది అని అనగానే, మీరు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పండి, ఇండియన్ లాలో ఎన్నో లొసుగులున్నాయి,
మనం వాటిని ఉపయోగించుకోలేమా? లాయర్లకు ఎంత పడితే అంత డబ్బులు పడేయండి, ఈజీగా మనకు దొరుకుతుంది. నేను కూడా ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా నాన్న? బయటకు వస్తే ఎక్కువ పనులుంటాయి, ఆఫీస్ వర్క్ అని అది ఇది అని వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేను. అదే ఇక్కడే ఉన్నాను అనుకోండి, ప్రతి క్షణం నేను ఇక్కడ ఉండడానికి కారణమైన వాళ్ళు నాకు గుర్తొస్తారు. వాడి మీద నేను ఎంత కావాలో అంత రివెంజ్ తీర్చుకోవచ్చు. వాడిని ఎలా చంపాలో ఆలోచించవచ్చు. వాడికి ప్రత్యక్ష నరకం అంటూ చూపించాలి. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని వాడు అనుక్షణం కుమిలిపోవాలి. నన్ను ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా దట్ బిచ్, అది అనుక్షణం అనుక్షణం నరకం కళ్ళ చూడాలి. నన్ను కాదనుకొని వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఆనందంగా ఉంటుందో చూడాలి. సో ఐ కెన్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే బెయిల్ దొరకకపోయినా కూడా నాకు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ టైం వచ్చింది, నేను బయటకు రావాల్సిన టైం వచ్చింది, వాడిని అన్ని కోణాలలో దెబ్బ కొట్టాల్సిన టైం వచ్చింది. సో నాకు బెయిల్ కావాలి, మీరు ఎలా అయినా ప్రయత్నించండి అని అన్నాడు రాబర్ట్. ఏమోరా, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. బయట పరిస్థితులను చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. కనీసం నిన్ను కలవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. ఈ జైలర్, ఇక్కడున్న పోలీసులు అందరూ కూడా వాడి వైపే ఉన్నారు. నిన్ను కలవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది నాకు. ఏమోరా, రూల్స్ అది ఇది అని చెప్తున్నారా. నాకెందుకో వాడు నిన్ను గట్టిగా బంధించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళాల్సింది కాదు నాన్న అని అనగానే, ఛ, అసలు నువ్వు నాకు నాన్నవేనా? వాడి నాన్నను చూడండి, కొడుకు కోసం నా దగ్గరికే వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. కానీ మీరు కొడుకుకు సపోర్ట్ చేయడం పక్కన పెడితే వాడితో ఎందుకు పెట్టుకున్నావని అడుగుతున్నారు అని అనడంతో, నాకు నీ మీద నమ్మకం లేదని కాదురా, నువ్వు లోపల ఉన్నావు అనే బాధ. నువ్వు బయటకు వచ్చాక నువ్వు తీసుకుంటున్నావే ఈ నిర్ణయాలు, ఆ ఆలోచిస్తున్న ఆలోచనలు నువ్వు అమలు పరిచే కంటే ముందే వాళ్ళ పతనం నువ్వు కళ్ళ చూస్తావు. నేను కూడా నా ప్లాన్స్లో ఉన్నాను, కానీ నువ్వు లోపల ఉంటే నా మెదడు పని చేయడం లేదురా. వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు అని అన్నారు ఆయన. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనివ్వండి నాన్న, వాళ్ళు చేసేదేంటో మనము చూద్దాము. ఇక్కడ కూడా నాకు పరిచయస్తులు బాగానే పెరుగుతున్నారు. బయటకు వచ్చాక వాడిని ఒక్కసారిగా చంపకుండా ఈ భూమి మీదని బ్రతకనిస్తూ నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అది వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా, అది ఎంత పెద్ద తప్పు చేసిందో దానికి అర్థమయ్యేలా చేస్తాను. ఇంతవరకు ఎవ్వరికీ భయపడింది నన్ను భయపడేలా చేసిన అనంత్ గారిని కూడా వదలను అని అన్నాడు రాబర్ట్. వాళ్ళ నాన్నగారి పక్కనే ఉన్న ఆయన అనంత్ గారు అనగానే, రాబర్ట్ తండ్రి ఆయన శత్రువులు కూడా ఆయనను గౌరవించేలా చేసుకున్నాడు. అటువంటి ఆయనరా, నువ్వు ఆయన్ని ఏం పీకలేవు అని అన్నాడు. ఆపండి నాన్న, మీరు మీ ఓవర్ యాక్షన్ అని అనుకున్నాడు. అలా రోజులు నెమ్మదిగా గడుస్తూ ఉన్నాయి. ఆరాధ్య హోటల్ని పూర్తిగా మర్చిపోయి జ్వలంత్ని మాత్రమే చూసుకునే పనిలో పడిపోయింది. జ్వలంత్ కూడా కొన్ని ఆఫీస్ పనులను ఆరాధ్యకు అప్పచెప్పి తాను రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వల్ల ఆరాధ్య లాభాలు కూడా తగ్గిపోతూ తన కాంట్రాక్ట్లో మనీ పే చేయలేని స్థితికి రావడంతో ఒకరోజు ఆవిడ ఓనర్ ఆరాధ్యకు ఫోన్ చేసి, ఏమైందమ్మా, డబ్బు సరిగ్గా కట్టడం లేదు అని అడగ్గా, సార్, నా హస్బెండ్కి బాగలేదు, ఆయనని చూసుకుంటున్నాను, ఒక్కసారి ఆయన బాగు కాగానే నేను మళ్ళీ వచ్చేస్తాను సార్, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి అని అంది ఆరాధ్య. అది విన్న జ్వలన్, ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడిగాడు. ఎందుకు అని అన్నట్లుగా సైగ చేయగా, ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని అనడంతో ఫోన్ ఇవ్వగా, హలో సార్ అని అనడంతో, హలో ఎవరు అని అడిగారు అవతలి వ్యక్తి. సార్, నేను ఆరాధ్య వాళ్ళ హస్బెండ్ జ్వలంత్, అనంత్ శ్రీముఖ్ గారి కొడుకును మాట్లాడుతున్నాను అని అనగానే ఆయన ఆశ్చర్యపోయి, వాట్, ఆరాధ్య మీ వైఫా? అనంత్ గారి కోడలా? నాకు తెలియనే లేదు ఇన్ని సంవత్సరాలు, తను చెప్పలేదు, ఎందుకు అని అడిగారు ఆశ్చర్యంగా. సార్, మా మధ్య చిన్న క్లాష్ ఉండేది, అందుకే తను చెప్పాలనుకోలేదు అని చిన్నగా నవ్వి, ఇఫ్ యూ డోంట్ మైండ్, హోటల్ని పూర్తిగా ఆరాధ్య పేరు మేరకు మార్చడానికి ఎంత మనీ పే చేయాలో చెప్పగలరా అని అన్నాడు. అది విన్న ఆరాధ్య, వద్దు, ఎందుకు అలా చేస్తున్నావు, నేను చూసుకోగలను అని అంటూ ఉండగా, ష్ అని నోటి మీద వేలు వేసుకోగా ఆరాధ్య సైలెంట్ అవ్వడంతో, సార్, ఇప్పుడు మీరు హోటల్ కొనాలని అనుకుంటున్నారా? అయినా
ఇన్ని రోజులు అంటే ఆరాధ్య ఒక ఒంటరి అమ్మాయి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరంతా ఉన్నారు కదా, తన హోటల్ని నడిపిస్తుంది అనే నమ్మకం నాకుంది సార్ అని అనడంతో థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను కూడా నా భార్యకంటూ ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను అని అనగానే అలాగే సార్, మీరు కూడా బిజినెస్లోనే ఉన్నారు కదా, మీకు తెలియనిదంటూ ఏముంటుంది చెప్పండి. ముందుగా మీకు బాగాలేదు అంటున్నారు కదా, మీరు బాగా అయ్యాక ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని అన్నీ సెటిల్ చేసుకుందాం అని అనడంతో అలాగే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేయగానే ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు అని కోపంగా అడిగింది ఆరాధ్య. వెంటనే ఆరాధ్య ముక్కు లాగుతూ నా భార్యను ఆ హోటల్కి ఓనర్గా చూడాలనుకుంటున్నాను అని అన్నాడు జ్వలంత్. ఎందుకు, నేను వర్క్ చేసుకుంటున్నాను కదా, నేను మెల్లిమెల్లిగా హోటల్ని తీసుకోగలను కదా అని మళ్ళీ అంతే కోపంగా అనడంతో ఆరాధ్యను మెల్లగా తన మీదకు లాక్కొని ఇప్పుడు కూడా నీ నాని అనుకుంటున్నావరా అంటూ తన కురులను వెనక్కు నెడుతూ అడిగాడు. అలా కాదు అని అనగానే ఐఎమ్ సారీ, ఇంకా రోజుకు ఒక్కసారి కాదు 1,00,000 సార్లు చెప్పమన్నా చెప్తాను, కానీ ప్లీజ్ పాస్ట్ మర్చిపో బంగారం అని అనటంతో సైలెంట్ అయిపోయింది ఆరాధ్య. అంతలోపే కొడుకు ఆ గదిలోకి వచ్చి తల్లి తండ్రి మీద ఉండడం చూసి మమ్మీ నువ్వేం చేస్తున్నావు అని కళ్ళు పెద్దవి చేసుకొని అడగగానే భర్తకు దూరంగా జరిగింది. జ్వలంత్ నవ్వుతూ కొడుకుని దగ్గరికి తీసుకొని చెప్పు నాన్న ఏంటి అని అడగ్గా మరే మా ఫ్రెండ్కు తమ్ముడు పుట్టాడంట, నాకు కూడా ఓ చెల్లి కావాలి, నేను మమ్మీని అడిగితే మా మమ్మీ కోప్పడుతుంది, అందుకే నిన్ను అడుగుతున్నాను డాడీ, నాకు చెల్లి కావాలి అని అనడంతో జ్వలంత్ కొంటిగా ఆరాధ్య వైపు చూసి నాకు కూడా నీకు చెల్లిని ఇవ్వాలనే ఉంది, కానీ మీ మమ్మీ ఒప్పుకోవాలి కదా నాన్న అని అన్నాడు. మమ్మీ ఒప్పుకోకపోతే చెల్లి రాదా, మమ్మీ అవసరమా చెల్లి కావాలంటే అని అనడంతో ఎలా కావాలి అన్నా కూడా మీ మమ్మీ ఒప్పుకోవాలి కదా, ఇంకొకరి ద్వారా చెల్లి రావాలి అన్నా కూడా మీ మమ్మీ పర్మిషన్ కావాలి కదా అని నవ్వగానే ఇద్దరిని కొరకొర చూసేసి సిగ్గు లేకపోతే సరి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోగా కొడుకుతో కాసేపు మాట్లాడి కొడుకు ఆలోచనలు మళ్లించి బయటకు పంపించి తాను ఆలోచనలో పడిపోయాడు జ్వలంత్. బయటకు వచ్చిన అనంత్ నానమ్మ తాతలతో కూడా అదే విషయాన్ని అడగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య ఊరి దేవుడా ఈరోజు వీడికి ఏమైంది అసలు అని అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న ఈరోజు ఇలా చేస్తున్నావు నువ్వు అని అడగ్గా నాకు కూడా చెల్లి కావాలమ్మా, నాకు తమ్ముడొద్దు, నాకు చెల్లి అంటే చాలా ఇష్టం, నాకు చెల్లి కావాలి ప్లీజ్ అని అనడంతో అనంత్ గారు సునంద గారు ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే ఇంకా అక్కడ ఉండలేక వాళ్ళ గదిలోకి వచ్చేసింది ఆరాధ్య. తన గదిలోకి వచ్చేసరికి డీప్గా ఆలోచిస్తున్న జ్వలంత్ కనపడడంతో ఏం ఆలోచిస్తున్నారు అని అడగ్గా ఏం లేదు, వాడు ఏదో చెల్లి కావాలంటున్నాడు కదా, ఎలానా అని చెల్లి కోసం నిన్ను ఒప్పించడం అని ఆలోచిస్తున్నాను అని అనగానే అసలు ఈరోజు మీ అందరికీ పిచ్చి పట్టినట్లుంది వాడితో పాటు అనుకుంటూ గదిలోకి పరిగెత్తింది. అలా కేసు కోర్టుకు వచ్చినప్పుడు జ్వలంత్ వాళ్ళ సైడ్ ఎంత పెద్ద సాక్ష్యాలు ఉన్నప్పటికీ చిన్న లొసుగులను ఉపయోగించుకొని తనకు బెయిల్ తెచ్చుకున్నాడు రాబర్ట్. బయటకు వచ్చిన విషయం తెలిసిన అనంత్ గారు కొడుకుకి కోడలికి విషయం చెప్పి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా సెక్యూరిటీ లేకుండా అస్సలు వెళ్ళకూడదు అని చెప్పగా అంటే మీరు వాళ్ళకి భయపడుతున్నారా మావయ్య అని అడిగింది ఆరాధ్య. నేను వాడికి భయపడడం లేదు, మనం జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్తున్నాను. మన మీద మనకు ఎంత నమ్మకం ఉన్నా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు మూర్ఖులైనప్పుడు మనం మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు నేను చెప్పేది కూడా అంతే, కానీ వాడికి నేనేదో భయపడుతున్నట్లు కాదు అని చెప్పి మనకు ముఖ్యంగా వీడున్నాడు అంటూ మనవడిని చూపిస్తూ ఎవరైనా సరే ఒకరిని బాధ పెట్టాలి అని అనుకుంటే వాళ్ళ మీద డైరెక్ట్గా అటాక్ చేయరు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు అటాక్ చేస్తే చాలు, వాళ్ళను అటాక్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఆ ఇంపాక్ట్. అందుకే వాడు పిల్లాడి మీద చూపే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో అలాగే అని అన్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత ఎవ్వరికీ తెలియకుండా అందరి వెనకాల సెక్యూరిటీ పెట్టించారు.
చూస్తూ ఉండగానే మరొక 15 రోజులు గడిచిపోయాయి. 15 రోజుల్లో రాబర్ట్ నుండి ఎలాంటి బెదిరింపులు కానీ ఎలాంటి అటాక్స్ కానీ లేకపోవడంతో వాడు ఇక ఏం చేయడు అని ధైర్యంగా ఉన్నారు. అంతలోపే అనంత్ను స్కూల్లో కూడా జాయిన్ చేసేశారు. అనంత్ను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. మొదట్లో సునంద గారు లేదా ఆరాధ్యని తీసుకొని వచ్చేవారు. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు సునంద గారు మరియు ఆరాధ్య ఇద్దరు కలిసి జ్వలంత్ను హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉండడంతో ఆ రోజు డ్రైవర్ని తీసుకుని రమ్మని పంపించి ఇద్దరు జ్వలంత్ని తీసుకుని రావడానికి హాస్పిటల్కి వెళ్ళారు. వీళ్ళు హాస్పిటల్లో ఉండగానే డ్రైవర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తీసుకొచ్చేస్తారా బాబుని ఇంటికి అని అడగ్గా, అమ్మగారు నేను స్కూల్కి వెళ్ళేసరికి బాబుని ఎవరూ తీసుకెళ్లారని చెప్తున్నారు అమ్మగారు అని అనడంతో షాక్ అయిపోయి అలాగే స్థానమై నిలబడిపోయింది ఆరాధ్య. ఏమైంది అని జ్వలంత్ సునంద గారు అడగడం గమనించి పక్కకు వచ్చి అలా ఎవరు తీసుకువెళ్తారు అని అడగగా, ఏమో అమ్మగారు, నేను మేడంని అడిగితే ఎవరో వేరే కార్డ్ చూపించి తీసుకొని వెళ్ళారంట అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదానిలా ఆలోచిస్తూ, సరే నేను మళ్ళీ చేస్తాను, వెంటనే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయి, మేం కాదు అని చెప్పేసి అని ఫోన్ కట్ చేసి మామగారికి ఫోన్ చేసి అదే విషయం చెప్పి, మావయ్య నేను అత్తయ్య ఆయన తీసుకుని హాస్పిటల్కి వచ్చాము ఈరోజు అని అనడంతో, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరో ఒకరు బాబుతో ఖచ్చితంగా ఉండాలి అని, మీకు అర్థం కాదా అని ఆయన గట్టిగా అరిచేశారు. ఆరాధ్య అయినా తడుముకోకుండా, సారీ మావయ్య, ఈరోజు అత్తయ్య గారు కూడా వస్తాను అని అనడంతో కుదరలేదు, ఇప్పుడేమో స్కూల్ వాళ్ళు బాబుని ఎవరో బేరర్ కార్డ్ చూపించి తీసుకొని వెళ్ళారంట అని చెప్తున్నారు అని ఏడుస్తూనే అనగానే, డ్రైవర్ ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడిగారు ఆయన. స్కూల్ దగ్గరే ఉన్నాడు మావయ్య అని చెప్పడంతో వెంటనే డ్రైవర్ని ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయమని చెప్పు అని అనగానే, చేశాను మావయ్య అని అంది. సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఆయన కమిషనర్ గారికి, డీజీపీ గారికి, ఆయనకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి విషయం చెప్పారు. మరి ఇప్పుడు అనంత్ని తీసుకుని వెళ్ళింది ఎవరు? రాబర్టే బాబుని కిడ్నాప్ చేశాడా? ఇప్పుడు జ్వలంత్ ఆరాధ్య ఏం చేయనున్నారు? ఆనంద్ సేఫ్గా ఇంటికి వస్తాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.